దేశాన్ని కార్పొరేట్ వాళ్ళు పాలించుకుంటూ కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసమే దేశ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అండ్ ఆ కార్పొరేట్ వాళ్ళ చేతిలోనే మొత్తం మీడియా ఉండి మొత్తం వాళ్ళ భజనకే పరిమితం అయిపోయి ప్రతి నిజాన్ని దాచేసి ప్రతి వైఫల్యాన్ని దాచేసుకుంటూ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రవ్వంత సెన్స్ ఉండి ఆలోచించగలిగే వాళ్ళు ఎవరికైనా బానిసలకు తప్ప. ఎంత దారుణం! అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారతదేశానికి వచ్చారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడం కోసం. ఆయన చేసిన ప్రకటన ఏంటి? భారత్ అనేది అమెరికా చమురు దిగుమతుల్లో అంటే భారత్ చమురు దిగుమతుల్లో అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్ ఉండాలి, ఎక్కువ భాగం అమెరికానే అయి ఉండాలి. అంతవరకు బాగానే ఉందేమో. అసలు నేను ఢిల్లీకి వచ్చిన పర్యటన ఉద్దేశమే అదని చెప్పారు. అంతవరకు బాగానే ఉందేమో. వెనిజులాలో కూడా చమురు ఉంది, భారత్ అక్కడి నుంచి కూడా కొనాలి అన్నారు. సరే, అంతవరకు బాగానే ఉందేమో. తర్వాత ఏమన్నారు? వెనిజులా అధ్యక్షురాలు కూడా వచ్చే వారం భారతదేశం వస్తూ ఉంది అని చెప్పి ప్రకటించారు. భారత విదేశాంగ నిర్ణయాన్ని, భారతదేశ ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటించడం ఏంటి? ఇప్పటి వరకు వెనిజులా ప్రకటించలే. సరే, వాళ్ళంటే అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి ఓకే. భారత్ కానీ ఇప్పటివరకు ప్రకటించలే వెనిజులా అధ్యక్షురాలు భారతదేశం వస్తుంది అని. ఆ ప్రకటన చేసింది ఎవరు? అమెరికా విదేశాంగ మంత్రి. పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆగిపోతుంది అన్న ప్రకటన చేసింది ట్రంప్. రష్యా నుంచి భారత్ చమురు కొనదు అని ప్రకటన చేసింది ట్రంప్. ఇరాన్ నుంచి భారత్ చమురు కొనదు అని ప్రకటన చేసింది ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుక్కోవచ్చు భారత్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ట్రంప్. ఇరాన్ నుంచి కొనుక్కోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ట్రంప్. రష్యా ఇరాన్ నుంచి చమురు కొనడం ఆపేయాలని చెప్తున్నది ట్రంప్. అమెరికా వెనిజులా నుంచి ఎక్కువ కొనాలి అని చెబుతున్నది అమెరికా. వాళ్ళు అసలు వెనిజులా అధ్యక్షురాలు కూడా భారతదేశంలో వచ్చే వారం పర్యటించబోతున్నారని ఇది కూడా చెప్తున్నది మళ్ళీ అమెరికానేనా? అంటే భారత విదేశాంగ విధానాన్ని అమెరికా ప్రకటించడం ఎప్పుడు మొదలెట్టారు? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా అసలు ఏంటి దారుణం? అసలు భారత విదేశాంగ విధానపు రూట్ మ్యాప్ అంతా అమెరికా చేతులు ఎప్పుడు పెట్టారు? ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా ఏమేమి ప్రకటించబోతున్నారు, ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని. భారతదేశంలో ఎవరు వస్తారో అమెరికా ప్రకటిస్తుందా? వావ్, ఏం అద్భుతం! అదిగో ఇలా లొంగిపోయే భారతదేశంలో ఈ ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తున్న ఒక పెద్ద బిలియనియర్, ఆయన కేసులు అమెరికాలో కూడా కొట్టివేయబడి, పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు కానీ కొట్టివేయబడి రాజీకి వచ్చేస్తున్నారంటే అదిగో ఇట్లాంటి నిర్ణయాల వల్లేనేమో. ఎవడు అడుగుతాడు? ఎవడు అడిగేది ఎవడు? మొత్తం మీడియా అనబడేదంతా ఆ కార్పొరేట్ వాళ్ళ చేతిలో ఉంది. సోషల్ మీడియా అనేదంతా ఈ ఒక పార్టీ చేతిలో. వాళ్ళంతా వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. ఏం చర్చ వచ్చినా అదిగో వాడు ఆ మతం, వీడు ఈ మతం, వాడు దేశద్రోహి, వీడు ఈ దేవుని ద్రోహి, వాడు ఆ దేవుని ద్రోహి, అన్నిటికీ ఒకటే మందే. నిజంగా ఇప్పుడు దేశంలో ఉన్న జనం స్వతంత్ర కాలంలో ఉంటే ఇప్పటికీ బ్రిటిష్ సంకల్ మన వితౌట్ షుగర్ నాకుతూ ఉండే పరిస్థితి ఉండేది. వాని బూట నాకే పరిస్థితి ఉంటుండే. ఇప్పటికీ ఇట్లాంటి జనంతో ఏం నెట్టుకొస్తారు ఎవరైనా? బాబోయ్!